నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అదేంటంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ను ప్రాక్టికల్గా ఎలా నిర్మించుకోవాలి. డిప్రెషన్, ఆందోళన లాంటి క్లినికల్ వాస్తవాలను అర్థం చేసుకుంటూనే ప్రతిరోజు మనం పాటించగలిగే చిన్న చిన్న అలవాట్లతో ఒక బలమైన వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఈ ఎక్స్ప్లెయినర్లో డీటెయిల్డ్గా చూద్దాం. పాజిటివిటీ అనగానే అదొక ఫీలింగ్ అని, అంతా బావున్నప్పుడు మాత్రమే వచ్చే మూడని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. కానీ అసలు నిజం అది కాదు. ఇదొక సిస్టమ్. అంటే పదే పదే మనం చేసే పనుల ద్వారా చాలా పటిష్టంగా నిర్మించుకునే ఒక స్ట్రాంగ్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా ఆందోళన, డిప్రెషన్లను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత మైండ్ సెట్ వెనుకున్న సైన్స్, పనుల ద్వారా మన ఆలోచనలను మార్చుకోవడం, వైఫల్యాలను చూసే విధానాన్ని మార్చుకోవడం, చివరగా మనకు పనికొచ్చే రోజువారీ మంచి అలవాట్లను డిజైన్ చేసుకోవడం, ఇవన్నీ కవర్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా మన మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. అదే ఆందోళన మరియు డిప్రెషన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం. అసలు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సిబిటి యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఆలోచనలు, మన శరీరంలో కనిపించే లక్షణాలు, అలాగే మన ప్రవర్తన, ఈ మూడు ఒకదానికొకటి ఎలా లింక్ అయి ఉంటాయి, ఒకదాని ఎఫెక్ట్ను మరొకటి ఎలా పెంచుతాయి అనేది ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా మనం డిప్రెషన్ లేదా ఆందోళనకు గురైనప్పుడు అదెలా ఉంటుందంటే అది కేవలం మనసుకు సంబంధించిన సమస్యలాగా అనిపించదు. అది మన శరీరానికి కూడా చాలా ఇబ్బంది కలిగించే ఒక వాస్తవం. తలనొప్పి, సరిగ్గా నిద్రపట్టకపోవడం, ఏకాగ్రత దెబ్బతినడం, ఇలా ఎన్నో లక్షణాలు ఒకదానికొకటి ముడిపడిపోయి మన మైండ్ మీద, బాడీ మీద ఒకేసారి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ ఆందోళన లేదా యాంగ్జైటీ అనేది అనాదిగా వస్తున్న ఒక అలారం సిస్టమ్ లాంటిది. మనకు ఏదైనా ప్రమాదం ఉందని బ్రెయిన్ ఫీల్ అయినప్పుడు ఈ అలారం మోగుతుంది. మోడర్న్ డేస్లో ఆ ప్రమాదం మన బాస్ పంపిన ఒక చిన్న ఈమెయిల్ అయినా సరే, మన మెదడు మాత్రం ఏదో ఒక క్రూర జంతువు మన మీదకు వస్తోందేమో అన్నట్లుగా అడ్రెనలిన్ను పంప్ చేసి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్కు మన బాడీని రెడీ చేసేస్తుంది. సరే, బయోలాజికల్గా అసలు ప్రాబ్లం ఏంటో చూశాం కదా. ఇప్పుడు మన రెండవ విభాగంలోకి వెళ్దాం. అదే మైండ్ సెట్ వెనుక ఉన్న న్యూరోసైన్స్. దీనికి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఏంటంటే క్యారోల్ డ్వెక్ తీసుకొచ్చిన గ్రోత్ మైండ్ సెట్ అనే కాన్సెప్ట్. అంటే ఏంటంటే కాస్త డెడికేషన్, హార్డ్ వర్క్ ఉంటే చాలు, మన ఎబిలిటీస్ని, ఇంటెలిజెన్స్ని మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అనే నమ్మకం. మనకు ఏదో ఒక లిమిట్ ఉంది అని అనుకోవడం అనేది కేవలం మన భ్రమ మాత్రమే అని ఈ కాన్సెప్ట్ ప్రూఫ్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చూస్తే ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది మన టాలెంట్ ఎప్పటికీ మారదు అనే ఒక బంధనంలో మనల్ని డాక్ చేసి పెడుతుంది. అదే గ్రోత్ మైండ్ సెట్ అయితే అలా కాదు. ఇది నిరంతరం కొత్తవి నేర్చుకోవడానికి దారి చూపిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటికి తగ్గట్టుగా అడాప్ట్ అవుతూ ముందుకు వెళ్లేలా చేస్తుంది. న్యూరోసైన్స్ ఏం చెప్తోందంటే మన మెదడులోని అమిగ్డాలా ఏదైనా కొత్త ఛాలెంజ్ చూడగానే ముందుగా భయపడుతోంది. అలాంటప్పుడు మెటాకాగ్నిషన్ అంటే మన ఆలోచనల గురించే మనం మళ్లీ ఒకసారి ఆలోచించుకోవడం ద్వారా అక్కడ్నుండి పారిపోయే క్విట్ రిఫ్లెక్స్కి బదులుగా ధైర్యంగా ఎదుర్కొనే కరేజ్ రిఫ్లెక్స్ను మనం కావాలని ఎంచుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే భయం వేసినా సరే ముందడుగు వెయ్యడం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉందన్నమాట. ఇక్కడ్నుండి ఇంకొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మన మూడవ విభాగం ఏంటంటే పనుల ద్వారా మన ఆలోచనలను రీవైర్ చేయడం. డిప్రెషన్ అనేది ఎప్పటికీ ఉండిపోయే ఒక స్టేట్ కాదు, అదొక టెంపరరీ ఫేజ్ మాత్రమే. ఈ నెగటివ్ సైకిల్ నుండి బయటపడటానికి ఇక్కడ ఒక 6 యాక్షనబుల్ స్టెప్స్ ఉన్నాయి. మన ఆలోచనలను బుక్లో రాసుకోవడం, కాసేపు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం, జిమ్ లేదా వాకింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీ, మంచి నిద్ర, అలాగే నమ్మకమైన వాళ్లతో మాట్లాడటం, అవసరమైతే థెరపిస్ట్ని కలవటం, ఇవన్నీ మన ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ని తిరిగి సెట్ చేయడానికి ఒక పవర్ఫుల్ టూల్ కిట్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ అసలైన కఠినమైన వాస్తవం ఒకటుందండి. అదేంటంటే పర్ఫెక్ట్ మోటివేషన్ వచ్చేదాకా ప్రొఫెషనల్స్ ఎవ్వరో వెయిట్ చేయరు. వాళ్ళు ముందు పని మొదలు పెట్టేస్తారు. అది కనీసం జిమ్ షూస్ వేసుకోవడం లాంటి చిన్న పనైనా సరే. ఎందుకంటే వాళ్ళకు తెలుసు పని మొదలు పెడితే ఆ మూమెంట్ను బట్టే ఆటోమేటిక్గా మోటివేషన్ కూడా వస్తుందని. అందుకే ఫస్ట్ యాక్షన్, ఆ తర్వాతే మోటివేషన్. ఇక మన 4వ విభాగంలోకి వెళుదాం.
అదే వైఫల్యాన్ని మరియు రిజెక్షన్ను చూసే కోణాన్ని పూర్తిగా మార్చుకోవడం. ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తే అది అక్కడే ఆగిపోవాలని చెప్పే స్టాప్ సైన్ ఎంతమాత్రం కాదు. అది మనం వెళ్లాల్సిన దారిని చూపే ఒక సిగ్నల్ మాత్రమే. మనం మన కంఫర్ట్ జోన్ దాటి బయటకొస్తున్నామనడానికి ఈ చిన్నపాటి అసౌకర్యమే పెద్ద సాక్ష్యం. అచ్చం జిమ్లో కండరాలు పెరగాలంటే వాటిపై కొంచెం ఒత్తిడి పెడితేనే ఎలా గ్రోత్ ఉంటుందో ఇది కూడా అంతే. ఒకరోజు ఎలా గడిచింది అనేది దాని రిజల్ట్ని బట్టి కాకుండా మనం ఎంత ఎఫర్ట్ పెట్టామో అనే దాన్ని బట్టి అనలైజ్ చేయాలి. అందుకే ఒకసారి ఈ ట్రిక్ ట్రై చేయండి. క్యాలెండర్లో మీరనుకున్నది జరిగితే W అంటే విన్ అని రాసుకోండి. ఒకవేళ ఆశించిన ఫలితం రానప్పుడు ఓడిపోయామో అనుకోకుండా L అంటే లెర్న్, నేర్చుకున్నాను అని రాసుకోండి. ఈ విన్ ఆర్ లెర్న్ పద్ధతి మనం ఫెయిల్యూర్ని చూసే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఇక మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. 5వ విభాగం, ఈ పాజిటివిటీని ప్రతిరోజు మనకు ఒక అలవాటుగా ఎలా డిజైన్ చేసుకోవాలి. మన ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా మనం ఫీలయ్యే మన ఐడెంటిటీని ఫాలో అవుతూ ఉంటుంది. దీన్నే కెప్టెన్ అమెరికా ఎఫెక్ట్ అంటారన్నమాట. ఒకసారి ఊహించుకోండి, ఒక చిన్న పిల్లాడు సూపర్ హీరో డ్రెస్ వేసుకోగానే వాడి పోస్చర్, వాయిస్ అచ్చం హీరోలా ఎవరి ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే మారిపోతాయి కదా. అలాగే మనం కూడా మనల్ని మనం ఎలా ఊహించుకుంటామో దానికి తగ్గట్టుగానే మన యాక్షన్స్ కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. దీని ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ఒక బెస్ట్ ఐడియా ఏంటంటే ఐడెంటిటీ బేస్డ్ అలారమ్స్. అంటే మనం ఏ టైంలో ఏ రోల్ ప్లే చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఫోన్లో అలారం సెట్ చేసుకోవడం. ఉదాహరణకు ఉదయం 6:30కి వరల్డ్ ఫిట్నెస్ ఛాంపియన్ అని, 9 గంటలకు వరల్డ్స్ బెస్ట్ కోచ్ అని, మళ్ళీ సాయంత్రం 6:30కి బెస్ట్ హస్బెండ్ లేదా ఫాదర్ అని అలారం పెట్టుకుంటే ఆయా సమయాల్లో మన బెస్ట్ వర్జన్ బయటకు రావడానికి కావలసిన మైండ్ సెట్ను ఈజీగా ట్రిగర్ చేయొచ్చు. అసలు మన రోజు ఎలా మొదలవుతుంది, ఎలా ముగుస్తుంది అనేది చాలా అంటే చాలా ముఖ్యం. పొద్దునే నిద్రలేవగానే ఈ రోజు అద్భుతంగా ఉండబోతుంది అని గట్టిగా చెప్పడం, అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజు సంతోషంగా ఉండటానికి నా బెస్ట్ నేనిచ్చానా అని మనల్ని మనం ప్రశ్నించుకుని 1 నుండి 10 లోపు రేటింగ్ ఇచ్చుకోవడం. ఈ 2 పనులు మన బ్రెయిన్ను చాలా పాజిటివ్గా ఎంపవర్ చేసేలా ట్రైన్ చేస్తాయి. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఈ పవర్ఫుల్ క్వశ్చన్ పైన ఒక్కసారి దీర్ఘంగా ఆలోచిద్దాం. ఈరోజు సంతోషంగా ఉండటానికి నా వంతు ఉత్తమ ప్రయత్నం చేశానా? ప్రస్తుతం మనం పాటిస్తున్న అలవాట్లు నిజంగానే మనలో ధైర్యాన్ని, ఎదగాలనే తపనను పెంచుతున్నాయా? ఈ ఒక్క ప్రశ్న మనల్నే మనం నిరంతరం మెరుగుపరుచుకోవడానికి ఖచ్చితంగా దారి చూపుతుంది. మరి ఆ దిశగా అడుగులు వేద్దామా? మళ్ళీ కలుద్దాం.